ఎంబీబీఎస్ చేశాను. ఎండి జనరల్ మెడిసిన్ నాకు వచ్చింది సీట్. నేను ఎండి జాయిన్ అయ్యాను. నా మదర్ ఒకే కోరిక, నా అబ్బాయి మంచి డాక్టర్గా 10 మందికి మంచి ట్రీట్మెంట్ చేయాలి. అమ్మగారికి ఒకే ఒక కోరిక. నేను యూపీఎస్సి రాసి ఎగ్జామ్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఎందుకు? 2 ఇన్సిడెంట్ జరిగాయి మా జీవితంలో, చాలా మందికి తెలియదు. నంబర్ 1, మెడిసిన్ డిపార్ట్మెంట్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్షిప్ చేస్తూ ఉండగా ఆ రోజు రాత్రి నైట్ రౌండ్ చేస్తున్నాను. ఒక వ్యక్తికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది అని చూశాను. రౌండ్ అయిపోయినాక రిటర్న్ వచ్చి చూస్తే ఆ వ్యక్తి చచ్చిపోయాడు. అప్పుడు దగ్గరికి పోయి చూస్తే ఆ బ్లడ్ బ్యాగ్ ఎక్స్పైర్డ్ బ్లడ్ అని కనిపించింది. ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుండి ఆ బ్లడ్ తెప్పించడం జరిగింది అని చూశాను. చాలా కోపం వచ్చింది. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఉచితంగా బ్లడ్ ఇస్తారండి. కానీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ అంటే డబ్బు ఖర్చు పెట్టి బ్లడ్ తీసుకొచ్చారండి, అది కూడా ఎక్స్పైర్డ్ బ్లడ్. ఇది ఎంతో దారుణం. నేను ఇమీడియట్గా బ్లడ్ బ్యాగ్, అందులో కొంత బ్లడ్ అప్పుడు కూడా ఉండేది, ఒక ఫ్రిడ్జ్లో లాక్ చేసి, అప్పుడు రాత్రి 10 దాటింది. ఇప్పుడు ఎందుకులే, రేపు అర్లీ మార్నింగ్ లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం, అందులో ఒక కుట్ర ఉంది, కుట్రలో పాల్గొన్నారండి, అందరినీ పోలీస్ అరెస్ట్ చేయాలని చెప్పి వెళ్ళిపోయా. అప్పుడే ఆ ఏజ్లోనే మరుసటి రోజు అర్లీ మార్నింగ్ వచ్చి చూస్తే ఫస్ట్ ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూశాను. నేను లాక్ చేసి వెళ్ళాను, కీస్ నా దగ్గర ఉంది, కానీ ఎవరు లాక్ బ్రేక్ చేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బ్లడ్ బ్యాగ్ ఎక్కడ పాడేశారు, మొత్తం క్లీన్ చేశారు, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా చేశారండి. సో నేను అడిగితే ఎవరు ఏం చెప్పలేదు. తర్వాత కాన్ఫిడెన్షియల్గా తెలిసింది. అది అప్పుడు డిక్లేర్ చేసి వెళ్ళాను, ఇలా చేయబోతున్నా. మరుసటి రోజు నేను వెళ్ళిపోయిన వెంటనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ ఆయన పరిగెత్తి వచ్చి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇదంతా చేయించారట. ఆయనే బ్లడ్ బ్యాంక్ కి బినామీదారు. అలాగే అలా ఆయన నల్లధనం సంపాదిస్తారు. ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తే ఆయనకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆయన ఇలా చేశారండి. అప్పుడు నేను అనుకున్నాను, మెడికల్ ప్రొఫెషన్ నేను అంత నోబెల్ ప్రొఫెషన్గా అందరూ అనుకుంటారండి, అందులో అంత కరప్షన్ అవినీతి నేను సహించలేదు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతానని అప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ ఫైనల్ అప్పుడు చేయలేదు, ఫైనల్గా నిర్ణయం తీసుకోలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం నాకు ఓటింగ్ రైట్ వచ్చింది. నార్త్ కల్కటాలో మొత్తం ఫ్యామిలీ మేము ఉండేవాళ్ళం. అప్పుడు నా గ్రాండ్ మదర్, ఆయనకు 6 మంది పిల్లలు, 6 మంది అబ్బాయిలు, 6 మంది కోడళ్ళు, మేమిద్దరం. మొదటి అబ్బాయికి ఒక అమ్మాయి పుట్టింది, 2వ అబ్బాయి నా డాడీ. సో మొత్తం 15 మంది మా జాయింట్ ఫ్యామిలీలో అందరం కలిసి ఓటింగ్ లైన్లో నిలబడ్డాము. అర్లీ మార్నింగ్ నా ఫస్ట్ ఓటింగ్ అవకాశం వచ్చింది కాబట్టి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మేము వెళ్ళాము. సడన్గా మా విధిలో ఉన్న ఒక వ్యక్తి, ఆయన అప్పుడు రూలింగ్ పార్టీ సపోర్టర్గా అందరికీ తెలుసు, మా దగ్గరికి వచ్చారంటూ కొందరు పోలీసు వాళ్ళు వచ్చారంట. ఆయన వచ్చి మా గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి, మీరు మీ మొత్తం ఫ్యామిలీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి, మీ ఓటు హక్కు మేమే వినియోగిస్తాం మీ తరపున. అంత ఓపెన్ గా పోలీసుతో పాటు, పోలీసు వాళ్ళు ఆయనతో కలిసి వచ్చారండి. అది కల్కటా నడిబొడ్డున ఇది జరిగింది. అప్పుడు నేను చెప్పాను, ఇది నేను ఒప్పుకోను, ఖచ్చితంగా నా ఓటు హక్కు నేనే వినియోగిస్తా. అప్పుడు అతను కొందరు పోలీసు వాళ్ళతో పాటు వచ్చి నా అమ్మగారిని బెదిరించారండి, అబ్బాయి బతకాలంటే నా మాట విను, లేకపోతే రేపు నీ అబ్బాయి సంగతి మేము చూస్తా. సో అలా ఓపెన్గా పోలీసు వాళ్ళతో కలిసి బెదిరించడం. అప్పుడు మా అమ్మ ఏడుస్తూ నన్ను లాక్కొని తీసుకెళ్ళాడండి. మొత్తం ఫ్యామిలీ 18 మంది మేమందరం వెళ్ళిపోయాము. వాళ్ళే మా తరపున ఫాస్ట్ ఓటింగ్ చేశారండి. అది చూసి అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, ఇటువంటి పోలీస్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది, నేను ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతాను, ఖచ్చితంగా అందరికీ ఫ్రీ ఫెయిర్ ఓటింగ్కి అవకాశం కల్పిస్తాను, ఖచ్చితంగా అవినీతి నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే మెడికల్ ప్రొఫెషన్ మీద చాలా నమ్మకం ఉన్నా కూడా, మెడిసిన్ మీద మెడికల్ ప్రొఫెషన్ మీద గురించి చాలా గౌరవం ఉన్నా కూడా నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ చేస్తాను. కానీ మీ మనసులో ఎంత గట్టి ముద్ర పడింది సార్?
నేను అచీవ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోని. ఫస్ట్ అటెంప్ట్ లో సాధించారా సార్? ఫస్ట్ అటెంప్ట్లో సాధించాను. ఆల్ ఇండియా 62 ర్యాంక్ వచ్చింది. సో నాకు ఐపీఎస్ ట్రైనింగ్లో కూడా ఆల్ రౌండ్ బెస్ట్ ప్రొఫెషనల్ అవార్డు వచ్చింది ఇండియాలో. అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అప్పుడు ఇనిషియల్గా నువ్వు చాలా తప్పు చేసావు, మెడిసిన్ లాంటి నోబెల్ ప్రొఫెషన్ వదిలేసి ఎందుకు వచ్చావని అడిగిన తర్వాత మాత్రం చాలా హ్యాపీ అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నాను. కాదు సార్, మీది అరేంజ్ మ్యారేజ్ సార్, లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. బెస్ట్ ప్రొఫెషనల్ ప్యారెడ్ లీడ్ చేశాను ఎన్పిఎల్. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీ సార్ దోడా సార్, హెచ్జే దోడా సార్, ఓకే. ఆయన వచ్చారండి. ఆయన సొంత జిల్లా శ్రీకాకుళం, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఆయన శ్రీకాకుళం ఇస్తామన్నారండి. ఆయనే అడిగారండి ఏం కావాలి. నేను చెప్పాను సార్, మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి నా మ్యారేజ్ కోసము. మీరు శ్రీకాకుళం ఇస్తే నేను రెగ్యులర్గా కలకట్టా వెళ్ళి మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే జీవితం అంతా బ్యాచిలర్గా ఉండిపోతా. ఆయన ఇమీడియట్గా నవ్వుతూ, సరే శ్రీకాకుళం నా సొంత జిల్లా, నేను నీకు శ్రీకాకుళం జిల్లా ఇస్తాను. సో శ్రీకాకుళం జిల్లా అప్పుడు రెగ్యులర్గా వెళ్ళి కొన్ని సంబంధాలు చూడడం జరిగింది. మ్యారేజ్ ఫిక్స్ అయింది. తెలుగులో ఒక సామెత ఉంది, పిల్లలు పుట్టగానే సంతోషం కాదు తల్లిదండ్రులుగా, వాళ్ళు ఎదిగి ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకి నిజమైన పండుగ అని చెప్పని, పుత్రోత్సాహం అప్పుడు ఉంటుంది అని. నిజంగా రాముడు లాంటి మిమ్మల్ని కన్నా మీ పేరెంట్స్ కి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏం చేశారో సార్ మీలాంటి మంచి అబ్బాయిని కనాలంటే? పేరెంట్స్ ఏం చేశారు, ఎలాంటి ఎన్ని దాన ధర్మాలు చేశారో అనిపిస్తోంది. నాకు తెలియదు, కానీ నేను నా రామకృష్ణ మిషన్లో చదివాను. అక్కడ మాకు నేర్పించారండి. బెంగాలీలో ఒక పోమ్ ఉంది, స్వామి వివేకానంద అందరికీ చెప్తారండి. ఆ అర్థం వచ్చేసి, నువ్వు ఎందుకు గుడికి వెళ్తున్నావు, ఎందుకు చర్చ్కి వెళ్తున్నావు, ఎందుకు మసీదుకి వెళ్తున్నావు? దేవుని కోసమా? నువ్వు ఎందుకు వెతుకుతున్నావు? అక్కడ దేవుడు నీ ముందు ఉన్నారండి, నీ వెనకల ఉన్నారండి, నీ కుడి పక్క ఉన్నారండి, నీ వెనకల ఉన్నారండి. ప్రతి మనిషిలో దేవుడు ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీ చుట్టూ ఉన్న దేవుళ్ళు వాళ్ళను పూజించు అని స్వామి వివేకానంద చెప్పిన మాట నేను చిన్నప్పటి నుండి నమ్మాను. సో ప్రతి వ్యక్తి నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని నేను అందులో దేవుడు ఉన్నారని నమ్మి సాధంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను.